సౌభాగ్య యోగం ఎవరికి ఉంటుంది? ఇది చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీకి సంబంధించింది అనగానే మరి మగవారు ఈ వీడియో చూడడం ఆపద్దు. మీ అమ్మాయో మీ భార్యో ఎవరొకరు ఉంటారు ఇంట్లో కదా. అంటే జీవితకాలం ఐశ్వర్యం, సౌభాగ్య యోగం అంటే ఏంటి? సౌభాగ్యంగా ఆ స్త్రీ ఉండడం. దానికి ఏ గ్రహం అయ్యింది? గురు గ్రహం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుడు బాగుండాలి స్త్రీ జాతకంలో. 2, భాగ్యస్థానం. జన్మలగ్నం నుండి భాగ్యస్థానము 9వ స్థానం చాలా ముఖ్యమైనదండి. మీ భాగ్యస్థానం శుభగ్రహ స్థానమైన పాపగ్రహ స్థానమైన. మేష లగ్నానికి భాగ్యాధిపతి గురుడు, వృషభ లగ్నానికి భాగ్యాధిపతి పాపరాశి అయింది, మిథున లగ్నానికి కుంభరాశి పాపరాశి అయింది, కర్కాటక లగ్నానికి భాగ్యరాశి గురుగ్రహం శుభరాశి, సింహ లగ్నానికి పాపరాశి కుజుడిది, కన్యా లగ్నానికి మళ్ళీ శుభగ్రహ రాశి, తులా లగ్నానికి శుభగ్రహ రాశి, వృశ్చిక లగ్నానికి శుభగ్రహ రాశి, మళ్ళీ ధనుసు లగ్నానికి పాపగ్రహం పార్షియల్గా. మకర లగ్నానికి బుధుడు శుభగ్రహం, కుంభ లగ్నానికి శుభగ్రహం, మీన లగ్నానికి కుజుడు మళ్ళీ పాపగ్రహం. అంటే పాపగ్రహ రాశి ఇట్లా ఆ రాశి వల్ల మీకు ఏ ప్రాబ్లం లేదు. పాపగ్రహ రాశి అయ్యి పాపగ్రహాలు చూడకూడదు. పాపగ్రహ రాశి అయ్యి ఏది 9వ స్థానం. ఓకే, పాపగ్రహాలు చూడకూడదు. లేదా పాపగ్రహ రాశి అయ్యి పాపగ్రహం ఉంటే ఇబ్బందులు. పాపగ్రహం ఉండి పాపగ్రహం చూస్తూ ఉంటే మరి కొంచెం ఇబ్బంది. సౌభాగ్య యోగం అంటే మీకు అర్థమై ఉంటుంది. లేదండి శుభగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి, గుడ్. పాపగ్రహాలు చూస్తున్నాయి కానీ శుభగ్రహం చూస్తుంది, గుడ్. ఒక పాపగ్రహం ఉన్నా వేరొక పాపగ్రహం చూస్తున్నా, ఒక పాపగ్రహం చూస్తున్నా అక్కడ గ్రహం ఏమీ లేకపోయినా ఆ చార్ట్ అనేది కొంచెం స్త్రీ జాతకంలో ఐశ్వర్య యోగాలు కలగడానికి, అట్లాగే సౌభాగ్య యోగం ఇబ్బందులు వస్తాయి. మరి ఏం చేయాలండి స్త్రీ జాతకంలో ఇలా ఉంటే? ముందుగానే జాతకం చూపించుకొని సౌభాగ్య యోగానికి కావలసిన పూజలు అవి చేసుకోవడం. దేవగురు బృహస్పతి గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు గురు ఆరాధన డైలీ ఎంత చేసుకుంటే అంత మంచిది. అట్లాగే స్త్రీ అయితే మంగళగౌరి ఆరాధన కంపల్సరీ మంగళవారం చేసుకోవాలి. ప్రతి వారింట్లోని గౌరీదేవి ఉంటుందండి. కొంతమందికి ఆనవాయితీ లేకపోతే గౌరీదేవి ఉండదు పూజా రూమ్లో. గౌరీదేవి పూజ, గౌరీదేవి అష్టోత్తరం చదువుకోవడం. వీలైతే అమ్మాయిల చేత మినపప్పు బియ్యంతో ఆడిన వాటితో అట్లు పోసి మంగళవారం నాడు ఆ అమ్మాయి చేత గౌరీదేవికి నైవేద్యం చేయించడం. అట్లాగే తదియ వస్తుంది, ప్రతి తదియ రోజు గౌరీదేవికి కుంకుమ పూజ చేసుకోవడం. అట్లాగే గురు ఆరాధన, ఇవి కంపల్సరీ. ఇప్పుడున్న నవ్వే డేస్లో అయితే ఎవరు చేయట్లేదండి పిల్లలు, కానీ ఇవి చేసుకోగలిగితే సౌభాగ్య యోగం ఉంటుంది. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మేషలగ్నానికి అయితే 9 స్థానం మేషలగ్నానికి, వృషభ లగ్నానికి అయితే 9వ స్థానం శని భగవానుడు, మిథున లగ్నానికి అయితే కుంభం, కర్కాటక లగ్నానికి 9వ స్థానం మీనం, సింహ లగ్నానికి 9వ స్థానం, కన్యా లగ్నానికి 9వ స్థానం శుక్రుడు, తులా లగ్నానికి 9వ స్థానం బుధుడు, వృశ్చిక లగ్నానికి మళ్ళీ చంద్రుడు శుభగ్రహ రాశి, ధనుస్సు లగ్నానికి రవి 9వ స్థానం, మకరానికి 9, కుంభానికి 9 తులారాశి, మీనానికి 9 వృశ్చిక రాశి. మీనానికి చూడండి వృశ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది కాలపురుషుని చక్రంలో. ఎవరికైతే అష్టమ రాశి పాపగ్రహం అవుతుందో గుర్తుపెట్టుకోండి.
జన్మజాతక చక్రంలో ఎవరికైతే అష్టమ రాశి పాపరాశి భాగ్యరాశి పాపరాశి అవుతుందో, అంటే అష్టమం, వ్యయం, షష్టం అంటాం కదా, అది కన్య కూడా వర్తిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. శుభగ్రహం అయినప్పటికీ కాలపురుషుని కొండల చక్రంలో మీనం 1, వృశ్చికం 1, కన్య 1, 6, 8, 12 అధిపతులు వేరు. గురుడు అయినప్పటికీ కూడా వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహానికి ఎక్కువ పూజ చేసుకోవడం. ఓకే, ఏది 6, 8, 12 మీనరాశి 9వ రాశి అయినా, వృశ్చిక రాశి 9వ రాశి అయినా, బుధరాశి 9వ రాశి, కన్యారాశి అయినా ఎక్కువ గురువు ఆరాధన చేసుకోవాలి. అవి కాలపురుషుని కుండల చక్రంలో డైరెక్ట్గా మళ్ళీ పాపరాశులు కాబట్టి పాపస్థానాలకి ఆధిపత్యం వచ్చాయి. కానీ అందులో కుజుడు తప్ప మిగతా 2 శుభగ్రహాలే అయ్యాయి. శుభగ్రహాలు అయినప్పటికీ అక్కడ పాప గ్రహాలు ఉండకూడదు, పాపగ్రహ దృష్టి ఉండకూడదు. మనకి చాలా విషయాలు సూక్ష్మంగా ఆలోచిస్తేనే తప్ప ఇవి అర్థం కావండి. సూక్ష్మంగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఎంత సూక్ష్మంగా చేస్తే అది థియరీకి వెళ్ళి చేస్తే ఎంత ఎలా వస్తుంది అర్థవంతంగా లెక్క అన్నది, ఇవి అంతే అండి, సూక్ష్మంగా ఉంటాయి. అందుచేత జన్మజాతక చక్రంలో అమ్మాయి జాతకంలో మాత్రం అష్టమంలో పాపగ్రహాలు ఉండకూడదు, సప్తమంలో పాపగ్రహాలు ఉండకూడదు అంటారు. అష్టమ సప్తమంలో పాపగ్రహాలు కూడా ఉండి భాగ్యస్థానాన్ని కూడా పాపగ్రహాలు చూసి లేదా పాపగ్రహం స్థితి పొంది ఉంటే వేరే ఏ వీక్షణ లేకుండా ఆ చార్ట్ చాలా జాగ్రత్తగా అమ్మాయిని చూసుకొని పూజలు అవి చేయించుకొని మ్యారేజ్ చేయాల్సి ఉంటుంది. అది ఇట్లాగా కొన్ని జాతకాలు సూక్ష్మంగా ఉంటాయండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.